Hello everyone, welcome to Divi Stories. It's me Divya. నేను రోజు అయితే హాట్ వాటర్ అయితే తీసుకుంటూ అయితే ఉన్నాను కదా మార్నింగ్. ఈ రోజు కూడా అయితే దాంట్లో అల్లం అయితే స్మాష్ చేసుకొని అండ్ కొంచెం జీరా అయితే మిక్స్ చేసుకొని అండ్ బాయిల్ చేసుకొని అయితే తీసుకుంటున్నాను. ఇది కొంచెం నేను గోరువెచ్చగా అయ్యాకైతే తీసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ ఒకసారి అలవాటు చేసుకున్నామంటే మనం హాట్ వాటర్ తీసుకోవడం ఒక డైలీ రొటీన్లా అయితే అలవాటు అయిపోద్ది. మనకి మిల్క్ కాఫీ అలా ఎలా తీసుకుంటామో లేయంగానే ఇది కూడా మనం అలా అయితే తీసుకోవడం అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అల్లం వేయడం వల్ల ఏంటంటే ఒక ఫ్యాట్ కట్టర్ జ్యూస్లా టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే నేను బీట్రూట్ అండ్ క్యారెట్ అయితే తురుముకున్నాను. ఇక్కడ నేను పెసరట్టు దోశ అయితే చేస్తున్నాను అనమాట. అండ్ పెసరట్టు ఊతప్పం అనొచ్చు, పెసరట్టు దోశ అనొచ్చు. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా నేను 8:30కి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా హస్బెండ్ పాపకు కూడా టైం అవుతుంది. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ టైం కల్లా అయితే ఇంకా ఇవన్నీ కూడా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానంటే ఆ టైంకి ఎవరు వెళ్తూ ఉంటే ఎవరికి ఆకలిస్తే ఇంకా వాళ్ళకి ఫస్ట్ అయితే వేసేయచ్చు. ఇంక నాకు 2 years పాప అయితే ఉంది కదా, ఇంకా తనకైతే ఇలా అయితే ఇంక్లూడ్ అయితే చేస్తానన్నమాట. క్యారెట్ అండ్ బీట్రూట్ మనం కూడా ఇలా అయితే తీసుకోవడం వల్ల చాలా హెల్తీ. జ్యూసెస్లోనే కాకుండా ఇలా తీసుకుంటే మనకు కూడా చూసేదానికి చాలా కలర్ఫుల్గా ప్రెజెంటబుల్గా ఉంటుంది. మనకు కూడా తినాలనిపిస్తుంది కూడా. దీనిపైన ఆనియన్స్ కూడా అయితే స్ప్రింకిల్ చేసుకున్నాను. అండ్ ఇలా అయితే స్టీమ్ చేయడం వల్ల ఏంటి అంటే అది మంచిగా కుక్ అవుతుంది. మనం దోశని తిప్పించాల్సిన అవసరం కూడా అయితే ఏం లేదనమాట. ఆల్రెడీ స్టీమ్ చేసాం కాబట్టి నీట్గా అయితే కుక్ అయిపోతుంది. మనం ఇలానే అయితే తీసేసుకోవచ్చు. మనం తినేది ఏది కూడా అయితే చూసేదానికి చాలా బాగుంటే మనకు కూడా బాగా తినాలనిపిస్తుంది కదా. బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా అయిపోయింది. మనం కుకింగ్లో ఒక చిన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ఖచ్చితంగా అయితే చేసుకోవాలి. నేనైతే యాక్చువల్గా 90 kgs ఉన్నాను అనమాట నా ప్రెగ్నెన్సీలో. ఇప్పుడు నా కరెంట్ వెయిట్ వచ్చి 67 ఉన్నాను. బట్ నేను ఉండాల్సిన వెయిట్ 57 అనమాట. నేను 10 kgs లూజ్ అవ్వాలి. నాకు ఈ 10 kgs నాకు చాలా టఫ్ అయిపోతున్నాను అనమాట తగ్గడము. ఎక్కువ డిఫరెన్సెస్గా ఏం తగ్గట్లేదు. ఒకవేళ పెరుగుతుంటే నేను 70కి వెళ్తున్నాను అనమాట, తగ్గుతుంటే 67కి వస్తున్నాను. ఈ 67 నుంచి 57 తగ్గడం అనేది నాకు చాలా కష్టంగా ఉన్నది. చాలా స్ట్రిక్ట్గా అయితే చేయాలన్నమాట ఈ డైట్. ఇది తగ్గాలి అని అంటే మాత్రం వెంటనే అయితే తగ్గము. ఒక 6 to 8 months అయితే ఖచ్చితంగా అయితే పడుతుంది. అంటే నాకు కొంచెం స్లో రిజల్ట్స్ ఉంటేనే మనం కూడా చాలా హెల్తీగా వెయిట్ తగ్గుతున్నట్టు అనిపిస్తాం కదా. అదే కూడా మనం స్టాండర్డ్గా కూడా ఉంటాము, త్వరగా ఎక్కువ కూడా పెరగం. అప్పుడు నాకు ఎందుకు ఇంత టైం పట్టింది అని అంటే యాక్చువల్గా నేను ఆఫీస్కి వెళ్తూ ఉండేదాన్ని హైబ్రిడ్ మోడ్లో. వీక్లీ వన్స్ హైదరాబాద్ ట్రావెల్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు బేబీ ఉండేది కదా, బేబీకి నేను మిల్క్ని స్టోర్ చేసి వెళ్ళేదాన్ని అనమాట. పంప్ చేసి స్టోర్ చేసి వెళ్ళేదాన్ని. అప్పుడు నాకు ఏంటంటే ఓవర్గా తినేదాన్ని అనమాట. ఏంటంటే హై ప్రోటీన్స్ తినేదాన్ని, ఎందుకంటే మిల్క్ని స్టోర్ చేయాలి కదా. సో పేరెంట్స్ కూడా ఏంటి అని అంటే మిల్క్ సరిపోవట్లేదు, నువ్వు సరిగ్గా తినట్లేదు, పాప ఊరికనే రాత్రులు ఏడుస్తున్నది అని అంటే నీ మిల్క్ సరిపోవట్లేదేమో, అందుకే ఆకలికి ఏడుస్తుంది, నువ్వు సరిగ్గా తిను, మేము చెప్పింది వినవు అని చెప్పి అట్లా అనేవాళ్ళు. డెలివరీ అయిన టైంలో పేరెంట్స్ అందరూ మిల్క్ బ్రెడ్ తినమనే వాళ్ళు కదా. నేనైతే ఒక డేకి 1 ప్యాకెట్ బ్రెడ్ తినేదాన్ని. మార్నింగ్ పాలతో అండ్ ఈవినింగ్ పాలతో బ్రెడ్ తినేదాన్ని. యాక్చువల్గా మిల్క్ బ్రెడ్ అదంతా కూడా మైదా కదా, అది ఎంతవరకు కరెక్టో అయితే తెలీదు, ఎంతవరకు ట్రూత్ అనేది జరిగిందనమాట. నా వెయిట్ లాస్ స్టోరీ అండ్ వెయిట్ గెయిన్ స్టోరీస్ అనేవి. అండ్ ఇక్కడైతే నేను మస్క్ మిలన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవి తెచ్చి నేను 3 days అవుతుంది. క్యారెట్ అండ్ బీట్రూట్ కూడా ఉన్నది. ఇది ఇంకా పాడైపోతుంది అని చెప్పి ఇంక ఈరోజు అయితే ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను. ఏదో ఒక టైంలో నేను జ్యూస్ మామూలుగా వీడియో తీస్తున్నప్పుడే కాదు, డే బై డే ఆల్టర్నేట్ డేస్లో నేను పెడతాను కదా, ఏదో ఒక టైంలో అయితే నేనైతే జ్యూస్ అయితే ఖచ్చితంగా అయితే తీసుకుంటాను అనమాట. మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ 4:30కి 6 o'clockకి ఏదో ఒక టైంలో అయితే జ్యూస్ అయితే ఖచ్చితంగా అయితే తీసుకుంటాను. అండ్ ఇది మస్క్ మిలన్ ఏంటి అని అంటే మనకి సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఇది సమ్మర్లో వస్తూ అయితే ఉంటుంది కదా. సీజనల్ ఫ్రూట్స్ సీజన్స్లో తీసుకుంటే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా దానివల్ల చాలానే ఉంటాయి. దీంట్లో అయితే నేను మంచిగా ఏమీ కూడా అయితే యాడ్ చేయను అనమాట, పాలు కానీ అట్లాగా అలానే తీసేసుకుంటాను. ఇంకా నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఇంకా వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా అయితే తీసుకొని కిచెన్
కిచెన్ దానిపైన అయితే పెట్టుకుంటూ అయితే ఉన్నా అనమాట. ఇంక ఇక్కడ అవన్నీ కూడా పెట్టుకొని వాష్ చేసేసుకొని ఇంక కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. కుకింగ్ అంటే కటింగ్కి ఎంత టైం పడుతుందో అసలు. నాకు ఒక పక్కన పాప అయితే చూస్తున్నారు కదా, అవన్నీ కూడా అయితే ఆ టమాటాస్ ఇవన్నీ కూడా వాటర్లో తీసి ఆడుకుంటూ అయితే ఉంది. నేను ఇక్కడ కరెక్ట్గా మంచి లైటింగ్ అయితే రావట్లేదు, ఏమైందో మేబీ ఎండ వల్లనో లేకపోతే నేను సింగిల్ లైట్ వేసానో నేను చూసుకోలేదు. అండ్ ఇక్కడైతే నేను టొమాటో ఆనియన్ మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను. అండ్ సింపుల్ కదా, మామూలు టమాటో ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి. అండ్ దీంట్లో ఏంటంటే లాస్ట్లో అంతా మగ్గాక కొంచెం మునక్కాయలు అయితే వేసేసి అండ్ వాటర్ వేసి కుక్ చేసేసామంటే మంచిగా అయితే కుక్ అయిపోతాయి, సఫిషియంట్ సాల్ట్ అయితే వేసేసుకుంటే. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అన్నంలోకి, చపాతీలోకి, అన్నిట్లోకి. అండ్ దాని తర్వాత కర్రీ ప్రిపేర్ అయిపోయాక నేనైతే ఇక్కడ క్యారెట్ చపాతీ అయితే చేస్తున్నాను. అండ్ కొంచెం క్యారెట్ అయితే వేసుకొని దాంట్లో వాటర్ వేసేసి అండ్ కొంచెం ప్యూరీలా అయితే చేసేసుకున్నాను. దీంట్లో కొంచెం కూడా అయితే వాటర్ కూడా అయితే ఈ పిన్లో అయితే ఏం యాడ్ చేయట్లేదు. ఆ పల్ప్తోని ఎంత అయితే కావాలో కలుపుకుంటూ కొంచెం మళ్ళీ క్యారెట్ ప్యూరీ అయితే వేసుకొని ఇలా అయితే డో అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే నేను చపాతీస్ అన్నీ కూడా అయితే ప్రిపేర్ చేసేసుకొని ఇంకొకటి కాల్చుకుంటూ అయితే ఉన్నాను. ఒక్కొక్కటి టాపింగ్గా అయితే కొంచెం కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకోవడం అండ్ కొంచెం దానిపైన వాటర్ మెలన్ సీడ్స్ పెట్టడం అలా అయితే చేసుకున్నాను. ఇలా అయితే చపాతీస్ అన్నీ కాల్చుకున్నాక అండ్ పక్కన పెట్టేసుకొని ఇంకా ఆకుకూర ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఇది తోటకూర ఫ్రై అనమాట, తోటాకు అంటారు కదా. అండ్ దీంట్లో ఏంటంటే తెల్ల వెల్లుల్లి ఉంటుంది కదా, అది బాగా దంచేసి వేసేసి అండ్ కొంచెం దీంట్లో ఎండుమిరపకాయలు వేసేసామంటే అదే కొంచెం ఘాటుగా కారంగా అయితే ఉంటుంది. అండ్ కొంచెం ఇది మగ్గాక కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు అయితే వేసేసాను అనమాట. అండ్ దాని తర్వాత దీంట్లో అయితే నేను లాస్ట్లో అంతా ఫ్రై అయిపోయాక కారం కూడా అయితే అలా ఏం వేసుకోలేదు. నాకు ఈ టేస్ట్ ఈ కారం అయితే సరిపోయింది. అండ్ కొంచెం లాస్ట్లో కావాలంటే పప్పుల పొడి ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అవి వేసేసుకున్నామంటే కొంచెం చాలా బాగుంటుంది. కూర చాలా త్వరగా అయిపోద్ది అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. అండ్ ఇలా అయితే నా ప్లేట్ని ప్రిపేర్ అయితే చేసుకున్నాను. కొంచెం ఆకుకూర ఫ్రై, కొంచెం అన్నం, కొంచెం చపాతీ అండ్ పక్కన అన్నీ కూడా అయితే సలాడ్స్ అయితే పెట్టుకున్నాను. క్యారెట్ చపాతీ అయితే చాలా స్వీట్గా చాలా బాగుండింది, ఒట్టిగా తినేసేయచ్చు. నేను ఆల్రెడీ ఈవినింగ్కి కూడా మా పాపకి ఒకటి ఎక్స్ట్రా చపాతీ అయితే చేసి పెట్టేసుకొని ఒక పక్కన హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఈవినింగ్ తనకి స్నాక్స్గా అలా అయితే పెడతాను. ఎవ్రీడే రోజు ఈవినింగ్ 2 డేస్కి ఒకసారి కానీ వీక్లీ వన్స్ కానీ నేనే వెళ్ళైతే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అయితే తెచ్చుకుంటాను. అండ్ ఇంటికి కొంచెం దగ్గరే అనమాట రిలయన్స్ ఇవన్నీ కూడా. ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఒక చిలకడ దుంప అండ్ కొంచెం శనక్కాయలు ఇవన్నీ కూడా అయితే మంచిగా వాష్ చేసేసి దీనిపైన అయితే స్టీమ్ చేసేస్తున్నాను అనమాట. కింద కొంచెం వాటర్ వేసామంటే ఒక చిన్న గ్లాస్ కంటే తక్కువ వాటర్ అయితే సరిపోద్ది. అండ్ ఈ స్టీమర్ పెట్టేసుకొని అండ్ ఇవన్నీ కూడా అయితే కుక్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కుక్ అయిందా లేదా అని చెప్పి ఒక చాక్ కానీ ఒక ఫోక్ కానీ పెడితే మనకు తెలుస్తుంది ఇంకా ఎంతసేపు కుక్ చేయాలి, కంప్లీట్ అయిందా లేదా అని చెప్పి. అండ్ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ప్లేట్ని అయితే ఇలా అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ పెట్టుకొని ఒక చిలకడ దుంప, ఒక శనక్కాయలు, కొంచెం వాటర్ మిలన్ ఒక 3, 4, 5, 6 పీసెస్ అండ్ దాని తర్వాత కొంచెం అంజీర్ పెట్టుకున్నాను. దాని తర్వాత గోవాస్ పెట్టుకున్నాను. ఇలా రౌండ్గా సర్కిల్ లాగా కాయిన్స్గా అయితే కోసాను అనమాట గోవాని. ఉంటే ఏమవుతుందంటే మనకి చాలా ఈజీగా కూడా ఉంటుంది తినేదానికి, కాయగా అట్లా తినకుండా ఇలా సర్కిల్గా చూసేదానికి మంచిగా తినేలాగా పెట్టుకున్నామంటే అన్నీ కూడా నీట్గా తినచ్చు ఒక దగ్గర కూర్చొని. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.